హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను బ్రెడ్ టోస్ట్ చూపిస్తాను. వెజిటబుల్ బ్రెడ్ టోస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది పావు కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇది కరెక్ట్గా 2 స్లైసెస్కి వస్తుంది. దానిలో కొద్దిగా చిటికెడు పసుపు వేసాను, కొద్దిగా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువే పడుతుంది. కొద్దిగానే ఉంది కదా పిండి, చాలా తక్కువ వేసుకోండి. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ కారం, కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా చిక్కగా పేస్ట్లో కలుపుకోండి. మన బజ్జీ పిండిలాగే కలుపుకోవాలి, ఉండలు లేకుండా చూసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు పెనం వేడి చేసుకున్నాక వెన్న కానీ నెయ్యి కానీ లేదంటే నూనె కానీ, మామూలుగా వెన్న అయితే చాలా బాగుంటుంది. సో ఆప్షన్ మీ ఇష్టం. ఈరోజు నెయ్యి వేస్ట్ చేస్తున్నాను. కాగిన తర్వాత బ్రెడ్ శనగపిండిలో ముంచి ప్యాన్ మీద వేస్తున్నాను. దాని మీద తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు. మనం అన్నీ ఉండాలని ఏం లేదు, ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోండి. క్యారెట్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. ఇది క్యాబేజ్, బీన్స్, బఠానీ మన ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు. టొమాటో నేను ఇంట్లో ఇవి ఉన్నవి వేస్తున్నాను. సో కీరా ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు, తర్వాత నల్ల నువ్వులు కొద్దిగా చల్లాను. మీకు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, లేదంటే వాము చల్లుకోవచ్చు. కొద్దిగా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. నేను నల్ల నువ్వులు ఉన్నాయి, నల్ల నువ్వులు వేస్తున్నాను, కొద్దిగా చల్లాను. తర్వాత 2 నిమిషాలు వేగనిచ్చి వెనక్కి తిప్పేసుకోండి. తిరిగేసిన తర్వాత ఒక్కసారి మనం ప్రెస్ చేసుకోవాలి, లేదంటే ఆ ముక్కలు అతుక్కోవు, రాలిపోతాయి. నేను ఏం చేస్తానంటే చిన్న గ్లాస్ కానీ, కటోరీ కానీ, బౌల్ కానీ ఏదైనా తీసుకుని దాంతో గట్టిగా ప్రెస్ చేస్తానన్నమాట. చేస్తే మీకు ఆ వెజిటబుల్స్ బాగా బ్రెడ్కి అంటుకుని బాగా వస్తుంది. నొక్కిన తర్వాత 2 మినిట్స్ వేపించుకుని తీసేసుకోండి. సేమ్ అలాగే రిపీట్ చేసుకోండి. ఇంకొకటి అవుతుందని చెప్పాను కదా. తీసిన తర్వాత పెనం మళ్ళీ ఒకసారి టిష్యూతో తుడిచేసుకుని మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకోండి. ఇది అప్పటికప్పుడే వేసుకోవాలి, అంటే పిండి కలిపేసి ఉంచుకున్నా ఎక్కువసేపు బాగోదు. సో తినే ముందు అప్పటికప్పుడు వేసుకోండి. ఇది లంచ్ కింద తినచ్చు, డిన్నర్ కింద తినచ్చు, ఈవినింగ్ పిల్లలకి స్నాక్ పెట్టచ్చు, బ్రేక్ఫాస్ట్ కింద చేయొచ్చు, లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు, ఎలాగన్నా వాడుకోవచ్చు. మనం దాని మీద చికెన్ ఉంటే చికెన్ పీసెస్ వేసుకోవచ్చు, ఎగ్ పీసెస్ వేసుకోవచ్చు. ఆప్షన్ మన ఇష్టం. బాయిల్ చేసిన కోడిగుడ్డు ముక్కలు వేసుకోవచ్చు. ఆమ్లెట్లా వేసేసి, ఆమ్లెట్ తినేవాళ్ళు అయితే ఆమ్లెట్ చిన్న చిన్న పీసెస్ తీసేసి వెజిటబుల్స్తో కలిపి వేసుకోవచ్చు. సో ఎలాగైనా వేసుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇంకొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇంకొంచెం వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇది నేను ఈరోజు లంచ్ కింద చేసుకున్నాను. అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి సరిపోతుంది లంచ్ కింద కూడా.
రెడీ అయిపోయింది. టొమాటో కెచప్తో బాగుంటుంది, పుదీనా చట్నీతో కూడా బాగుంటుంది. అదండి, మరి ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.